వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం టమాటాతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న రైస్ 2 కప్పులు, ఇక్కడ చూడండి ఒక 3 పెద్ద సైజు టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఈ 2 కలిపి కొంచెం వాటర్ పోసి మనం స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. వేరుశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఇక్కడ చూడండి ఒక 3 పెద్ద సైజు టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, ఈ 2 ఉడకబెట్టుకున్నాం కదా, ఈ 2 బాగా పిసికి మనం ఈ పిప్పినంతా తీసేసి మనం ఈ గుజ్జు వరకే ఉపయోగించుకోవాలండి. ఇక్కడ చూడండి ఇలా పిప్పి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ గుజ్జు మటుకు మనకు అవసరం అవుతుంది, పిప్పి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం చిటపట అనివ్వండి. ఇలా అనిన తర్వాత ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దీంట్లోనే పల్లీలు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇలా వేగాయి కదా, దీంట్లో ఈ కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా వేగిన తర్వాత ఈ ఇంగువ మీ ఆప్షనల్ అండి, ఒక్క చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. ఈ ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పోపుని రైస్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతటిని రైస్లో వేసేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, టమాటా గుజ్జు, ఈ టమాటా చింతపండు గుజ్జుని కొంచెం థిక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మీరు ఒకవేళ వాటర్లో అట్లాగే థిక్గా పెట్టేసుకున్నారంటే, అంటే థిక్గా కలిపి పెట్టుకున్నారంటే అవసరం లేదండి. కొంచెం నాకు వాటర్గా వచ్చింది కాబట్టి కొంచెం థిక్నెస్ కోసం ఇంకొంచెం ఉడికించుకుంటున్నాను. ఒకవేళ మీకు అట్లా పల్చగా వచ్చినట్లయితే ఇలా కొంచెం ఉడికించుకొని వేసుకోండి. లేదు మేము థిక్గా కలుపుకున్నారంటే అలా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు అన్నంలో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ చూడండి మనకి థిక్గా అయ్యింది కదా, పేస్ట్ లాగా ఇలా రావాలి. ఇలా పేస్ట్ లాగా వస్తే మనకి రైస్లో కలిసిపోయి బాగుంటుంది. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం రైస్లో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ రైస్లో వేసి కలుపుకోవాలి. ఈ రైస్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. చూసారు కదా, టమాటా పులిహోర ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వంటను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.